జనరల్‌గా మెడిటేషన్ అంటారు కదా! మెడిటేషన్ అంటే చాలామంది థాట్స్ వస్తుంటే రెసిస్ట్ చేస్తారు. రెసిస్ట్ అంటే మళ్ళీ థాట్ వచ్చింది. ఆ థాట్ మళ్ళీ వచ్చింది. లేకపోతే తర్వాత ఏం చేయాలి? లేకపోతే నిన్నేం చేశాం? అని అలా వస్తూ ఉంటాయి. ఇట్స్ ఓకే. కామన్. అలా రావాలి. ఎందుకంటే వస్తేనే ఆ థాట్స్‌ని లెట్ ఇట్ గో చేయాలంటే వదిలేసేయాలి. దానిలో ఎంగేజ్ అవ్వం. అలా అని దాన్ని చేంజ్ చేయాలనుకోలేం ఆర్ కంట్రోల్ చేయాలనుకోము. జస్ట్ అలా వదిలేస్తాం. అలా ఖాళీగా కూర్చుంటాం. ఇందువల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెడిటేషన్ వల్ల క్లారిటీ ఆఫ్ మైండ్ అంటే మెమరీ ఆర్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్‌లో. దానివల్ల ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా దాన్ని బాగా మంచిగా డీల్ సెల్ఫ్‌గానే చేస్తాం. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా. అయితే ఈ మెడిటేషన్ చేయకముందు, చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ.